ఈ రోజు మనం చేయబోయే స్వీట్ పేరు వినగానే అందరికీ నోరూరిపోతుంది. స్వీట్ షాప్ కి వెళ్ళగానే మనందరి దృష్టి ఆ స్వీట్ పైనే పడుతుంది. ఏంటి ఇంత బాగా చెప్తుంది, అసలు అదేం స్వీట్ అనుకుంటున్నారు కదా. ఈ రోజు బామ్మగారం సెగ్మెంట్ లో మనం చేస్తున్న నోరూరించే రస్మలాయ్. పేరు చెప్తుంటేనే మీకు కూడా హుషారు వచ్చేస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా షోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. రస్మలాయ్కి మనకి స్వచ్ఛమైన ఆవు పాలు కావాలండి. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రస్మలాయ్ చేయడానికి టెట్రా ప్యాక్స్ క్యాన్డ్ మిల్క్ తీసుకొని వచ్చి మనం రస్మలాయ్ చేద్దామంటే రాదండి. ఎందుకంటే ఆ పాలు స్టెబిలైజ్ చేసి ఉంటాయి కాబట్టి ముందుగా విరగవు. ఒకవేళ విరిగినా కూడా రౌండ్ గా ఉండలు చుట్టడానికి సరిగా రాదు. అందుకని అప్పటికప్పుడు ఫ్రెష్ ఆవు పాలు అయితే రస్మలాయ్ సూపర్ గా వస్తుంది. మరి ఇక్కడ నేను ఫ్రెష్ ఆవు పాలు 2 లీటర్లు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకసారి కాగబెట్టుకుందాం. రస్మలాయ్ బెంగాలీ స్వీట్ అండి. బెంగాలీ వాళ్ళు చాలా ఎక్కువగా ఫేమస్ స్వీట్, అది వాళ్ళు ఎక్కువగా చేసుకొని తింటారు. అయితే రస్మలాయ్ అంటే, రస్ అంటే ఇందులో ఉండే జ్యూస్ అనమాట. మనం రస్మలాయ్ తినేటప్పుడు జ్యూసీగా లిక్విడ్ గా ఉంటుంది కదా, ఆ జ్యూస్. మలాయి అంటే మన అందరికీ తెలిసిందే కదా, మీగడ పాలకు సంబంధించి చేస్తాం కాబట్టి దీన్ని రస్మలాయ్ అని పిలుస్తారు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు రస్మలాయ్ నచ్చని వాళ్ళైతే నేను చూడలేదు, వినలేదు కూడా. ఎందుకంటే అది అంత ఎమ్మీగా ఉంటుంది. కానీ నేను మీకు చెప్పాను కదా, ఆవు పాలు మటుకి మంచి స్వచ్ఛమైన ఆవు పాలు ఉంటే రస్మలాయ్ ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ. అయితే పాలు విరగొట్టుకోవడానికి మనం జనరల్గా నిమ్మకాయ వాడతాం కదా, వెనిగర్ కూడా వాడచ్చు. వెనిగర్లో కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసి కనుక మనం పాలు విరగొట్టామనుకోండి, పాలు విరిగిపోయిన తర్వాత కూడా జ్యూసీగా ఉంటాయన్నమాట. మనం రౌండ్గా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం వెనిగర్, అలాగే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని వేసి కొంచెం చక్కగా కలుపుకోవాలి. ఒకసారి పాలను కూడా కలుపుదాం. స్టీల్ గిన్నెలో పాలు పెట్టామనుకోండి, కింద తొందరగా అంటుకుంటాయి కాబట్టి నేను నాన్ స్టిక్ బాండీలో వేసుకున్నాను. ఇప్పుడు పాలు వేడెక్కాయి. మనం వాటర్ కలుపుకున్న వెనిగర్ని ఇందులో వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఇలా మనం వెనిగర్ వేస్తూనే పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి చూడండి. ఇలా ఒకసారి కలిపి వదిలేసామనుకోండి, ఆల్రెడీ పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం వేడి చేసామనుకోండి, మొత్తం పాలు విరిగిపోతాయి. మరి ఈలోపు మనం స్ట్రైనర్ రెడీ చేసుకోవాలి కదా. పాలల్లో ఉన్న సాలిడ్ మొత్తం బయటికి రావాలంటే స్ట్రైనర్లో ఒక కొంచెం మంచి బట్ట వేసేసి మనం స్ట్రైనర్ పెట్టి కింద బౌల్ పెడితే వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి. స్ట్రైనర్లో మటుకి పాలల్లో ఉన్న సాలిడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే బౌల్లో ఒక తెల్ల బట్టని వేసేద్దాం. చూడండి, ఆల్రెడీ పాలు చక్కగా బయటకు వచ్చేసాయి. వాటర్ అన్ని బయటకు వచ్చాయి, పాలు మంచి సాలిడ్ బయటకు వచ్చింది కదా. పాలు మొత్తం ఇలా విరిగిన తర్వాత మళ్ళీ బాయిల్ చేయకూడదు. సో ఇప్పుడు మనం బట్ట వేసి రెడీగా పెట్టుకున్నాం కదా స్ట్రైనర్, అందులో దీన్ని వంపేసుకుందాం. మనం పాలు కాగబెట్టుకున్న నీళ్ళు అయితే మొత్తం బయటకు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ స్ట్రైనర్ని ఇదే గిన్నెలో పెట్టేసి కొంచెం చల్లనీళ్ళు పోసుకుంటే చక్కగా తొందరగా చల్లగా అయిపోతుంది. వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి. మనం మళ్ళీ ఉండలు చేసుకోవాలి కదా. ఒకవేళ మీకు స్వచ్ఛమైన ఆవు పాలు అందుబాటులో లేవు, దొరకట్లేదు ఎలా అనుకుంటే గనక పన్నీర్తో కూడా మనం రస్మలాయ్ చేసుకోవచ్చు. మీరు పన్నీర్ ఇంట్లో ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు మనం చల్లనీళ్ళు వేసాం కదా, ఆ చల్లనీళ్ళు కూడా బయటకు వచ్చేలాగా ఒక్కసారి ప్రెస్ చేసుకుందాం. ఇందులో వాటర్ అన్ని బయటకు వచ్చేసాయి కదా. ఇక్కడ మనం చల్లనీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ ఇది పాల విరుగుడు చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే, ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మొత్తం వేసేసుకుందాం. వేసిన తర్వాత
ఫస్ట్ కొంచెం తీసుకొని దీన్ని మనం సాఫ్ట్గా చేసుకోవాలి, క్రీమ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం చేసుకున్న తర్వాత మిగిలిన అన్ని కూడా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం మనం మైదా పిండి తడిపితే ఎలా ఉంటుందో అలా అయ్యేలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. దీన్ని చెనా అంటాం కదా, మనం పన్నీర్ కన్నా ముందు స్టేజ్ని పాల విరుగుని చెనా అంటాం. అయితే చెనాని క్రీమింగ్ చేసుకున్నాం కదా, తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో చక్కెర, అంటే 2 లీటర్ల పాలకి ఒక 100 గ్రాముల చక్కెర వేసాను నేను. ఇందులో వాటర్, కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు స్పూన్తో చక్కెర అంతా కరిగే వరకు కొంచెం కలుపుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఇందులో 1/2 లీటర్ మిల్క్ వేసి ఈ పాలు కూడా మళ్ళీ మనం మరగబెట్టుకోవాలి. అయితే ఈ పాలు వేడయ్యేలోపు, ఇక్కడ చక్కెర కరిగేలోపు మనం చేసుకున్న ఈ చెనాని, క్రీమ్ చేసుకున్నాం కదా, ఈ చెనాని మనం రస్మలాయ్ షేప్లో ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే రస్మలాయ్ షేప్ వస్తుంది. అయితే ఇవి బాయిల్ చేసిన తర్వాత కొంచెం పొంగుతాయి. సో ఈ షేప్లో, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫస్ట్ రౌండ్గా చేసుకొని ఒకసారి ప్రెస్ చేయాలి. క్రీమింగ్ చేసుకోవడం మటుకి చాలా ఇంపార్టెంట్ అండి. లేదు ఉండలుండలుగా ఉందనుకోండి, ఇలా రౌండ్గా చేసి ప్రెస్ చేయడానికి అస్సలు రాదు, విరిగిపోతూ ఉంటుంది. సో క్రీమింగ్ మటుకి జాగ్రత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఒకసారి ఈ చక్కెర నీళ్ళని కలుపుదాం. అలాగే పాలు కూడా కొంచెం వేడెక్కుతున్నాయి కదా, ఇందులో కుంకుమ పువ్వు వేసేద్దాం. కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మిగిలినవి కూడా మనం రస్మలాయలు చేసుకుందాం. మనం జనరల్గా రస్మలాయ్ చేసుకోవడం ఇంట్లో చేయడం చాలా కష్టమేమో, అది స్వీట్ షాప్లోనే చేస్తారు, వాళ్ళైతేనే బాగా కుదురుతుంది అనుకోవడం పొరపాటండి. ఇంట్లో కూడా మంచిగా సింపుల్గా అంతే టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే క్రీమింగ్ చేసుకోవడం కొంచెం ఇంపార్టెంట్. ఇలా ప్రెస్ చేసినప్పుడు కరెక్ట్గా రస్మలాయ్ షేప్లో వస్తాయన్నమాట. ఇంకా ఈ మిగిలిన కొంచెం కూడా చేసేద్దాం. ఒకసారి మనం వీటిని కౌంట్ చేద్దాం. నేను 2 లీటర్స్ మిల్క్తో చేసాం కదా, ఎన్ని రస్మలాయిలు వస్తాయో చూద్దాం. ఆల్మోస్ట్ 25 రస్మలాయిలు వస్తాయండి, కరెక్ట్గా ఒకే షేప్లో చేసుకుంటే కనుక. ఇక్కడ నీళ్ళల్లో చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ చక్కెర నీళ్ళు బాగా మరగాలి, లేదా నార్మల్గా వేడిగా ఉన్న దాంట్లో వేస్తే కనుక మళ్ళీ మొత్తం విరిగిపోతాయి. కాబట్టి కొంచెం వేడిగా ఉన్న నీళ్ళల్లో, బాగా మరుగుతున్న నీళ్ళల్లో మనం ఈ బిళ్ళల్ని వేసుకోవాలి. ఫస్ట్ నేను ఒకసారి బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాయిల్ చేసుకుంటాను. మీ దగ్గర కనుక ఒకేసారి చేసుకుంటే పెద్ద గిన్నెలో పెట్టి బాయిల్ చేసుకోండి. ఇవి కొంచెం బాయిల్ అయ్యాక లైట్గా పొంగుతాయి. అలాగే ఇక్కడ నేను కుంకుమ పువ్వు వేసాను కదా, చూడండి కుంకుమ పువ్వు వేసాం కదా, మంచి కలర్ వచ్చింది. ఇందులో మనం చక్కెర వేయాలి, కొంచెమే చక్కెర, ఎక్కువ చక్కెర అవసరం లేదు. అలాగే ఒక 30 ml కండెన్స్డ్ మిల్క్ కూడా ఇందులో వేసేస్తే మంచి క్రీమీగా తయారవుతుంది. వావ్, చూస్తుంటే ఎలా ఉంది, నోరు ఊరిపోతుంది కదా. కండెన్స్ మిల్క్ ఇంకా చక్కెర 2 వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వేడికే ఇందులో ఉన్న చక్కెర కూడా కరిగిపోతుంది. అలాగే ఇక్కడ మనం వేసుకున్న రస్మలాయిలు కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం సేపు బాయిల్ చేస్తే ఇవి బాయిల్ అయిపోతాయి. మీరు ఇంకొకటి గమనించారా, ఈరోజు మనం 2 రకాల స్వీట్స్ చేస్తున్నాం. ఒకటి రసగుల్లా, ఇంకోటి రస్మలాయ్. అది ఎలా అనుకుంటున్నారా? ఇక్కడ మనం బాయిల్ చేస్తున్నాం కదా, వీటిని రౌండ్గా చేసి బాయిల్ చేస్తే కనుక అది రసగుల్లా అవుతుంది. ఇలా కొంచెం అప్పచ్చి షేప్లో చేసుకొని మనం ఆ పాలల్లో వేస్తే అది రస్మలాయ్ అవుతుంది. తెలిసిపోయింది కదా, 2 రకాల స్వీట్స్ నేను మీకు నేర్పించాను. సో ఇక్కడ చూడండి, సైజ్ బాగా పెరిగింది కదా. ఇంకా కొంచెం బాయిల్ చేస్తే మనం చేసిన సైజ్కి అవి డబల్ అవుతాయి.
చూడండి డబల్ సైజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకొని వీటిని ఒక్కొక్కటి తీసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న రసమలాయిని కుంకుమ పువ్వు పాలల్లో వేసేయాలి. ఇలా ఒక్కొక్కటి ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. మరి డైరెక్ట్గా వేసేసామనుకోండి ఈ వాటరు మళ్ళీ పాలు కలిపి మొత్తం మళ్ళీ లిక్విడ్గా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసామనుకోండి ఓన్లీ ఇందులో మనం కండెన్స్ మిల్క్ వేసాం, మళ్ళీ మిల్క్ వేసాం కదా, ఇలా క్రీమీగా ఉంటుంది. ఇక్కడ రసమలాయ్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఇందులో పైనుండి ఇలాచీ పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకుందాం. తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కరు 4-5 పీసెస్ అయినా ఈజీగా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎక్కువగా స్వీట్ కూడా ఉండవు ఎప్పుడు రసమలాయ్. మనం కొంచెమే వేసుకున్నాం కదా, నేను చూపించిన క్వాంటిటీస్ మీరు కరెక్ట్గా వేస్తే రసమలాయ్ అద్దిరిపోతుంది. పైనుండి ఇలా కుంకుమ పువ్వు కనిపించేలాగా వేసామనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది. తరువాత కొంచెం పిస్తా, అలాగే బాదం పప్పుతో ఇలా గార్నిష్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోతారు. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. రసమలాయ్ రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. రసమలాయ్ తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 లీటర్ల పాలు పోసుకొని వేడయ్యాక వెనిగర్ కొంచెం నీళ్లు వేసి కలుపుకొని అవి పాలల్లో వేసి పాలని విరగొట్టుకోవాలి. పాలు విరిగిన తర్వాత ఒక జాలిలో వేసుకొని పాలల్లో సాలిడ్ అంతా బయటికి తీసుకొని క్రీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో చక్కెర నీళ్లు పోసి మరగబెట్టుకోవాలి. ఇంకొక స్టవ్ మీద పాలు పెట్టుకొని అందులో కుంకుమ పువ్వు, చక్కెర, కండెన్స్ మిల్క్ వేసుకొని మరగబెట్టుకోవాలి. తరువాత సాఫ్ట్ గా చేసుకున్న మిల్క్ సాలిడ్ ని రసమలాయ్ షేప్ లో ఒత్తుకొని చక్కెర నీళ్లలో మరగబెట్టుకొని తరువాత అందులో ఉన్న నీళ్ళని ఒత్తేసి మనం మరగబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలల్లో వేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే రసమలాయ్ సూపర్ గా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక రసమలాయ్ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూసేయండి. నేను మీకు ప్రామిస్ చేసినట్టే మంచి రసమలాయ్ చేసి చూపించాను కదా. ఇక మిగిలిందల్లా మీరు కూడా ఇంట్లో చేసి మీ ఫ్యామిలీ అందరినీ హ్యాపీ చేయడమే. మరొక మంచి రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు బాయ్.